సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నర్సంపేటకు చెందిన డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, పాలా సాయిరాం, రాజనర్సు, ఇతర నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరి వల్ల ఈనాడు ఆర్టీసీ ఉద్యోగి అయినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి డ్రైవర్ యొక్క ప్రాణాన్ని బలి తీసుకున్నది. ఆర్టీసీ కార్మికులు తమ లక్ష్య సాధన కోసం తమ హక్కుల సాధన కోసం చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా 3 రోజులుగా సమ్మె చేస్తుంటే నిన్నటి రోజు నర్సంపేట డిపోకు సంబంధించినటువంటి ఒక డ్రైవరు తాను పెట్రోల్ పోసుకొని కాల్చుకోవడం నిజంగా సభ్య సమాజం ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు నిత్యం వేలాది మంది ప్రయాణికులను తమ గమ్యాలకు చేరుస్తూ సేవ చేస్తున్నటువంటి తరుణంలో వారి హక్కుల సాధన కోసం పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించి వారి హక్కులను నెరవేర్చకపోగా వారిని నిర్లక్ష్యంగా వారిని హింసించే విధంగా ప్రవర్తించడం వల్ల కలత చెందినటువంటి శంకర్ గౌడ్ అనేటువంటి డ్రైవరు నిన్న ఆత్మహత్యకు పూనుకోవడం, వారు నిన్న సాయంత్రం మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి అదేవిధంగా వారు ఇట్లాంటి కార్మికుల యొక్క గోస పోసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎన్నడైనా గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే వాళ్ళ హక్కుల సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులుగా తమ హక్కుల సాధన కోసం తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం చేయడం అనేది ఎప్పుడైనా ఉంటుంది. ప్రభుత్వము సానుకూలమైనటువంటి దృక్పథంతో వాళ్ళ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయాలే తప్ప మొండి వైఖరి ప్రదర్శించి అమాయకుడైనటువంటి ఒక డ్రైవర్ యొక్క ప్రాణాలను బలిగొని ఈరోజు ఆ కుటుంబాన్ని అనాథలుగా చేసినటువంటి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఏ ఉద్యోగి అయినా తమ హక్కుల సాధన కోసం పోరాటం చేస్తే ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి, సానుకూలమైనటువంటి దృక్పథంతో పరిశీలించాలి తప్ప ఇటువంటి మొండి వైఖరిని ప్రదర్శించొద్దు. అమాయకులైనటువంటి యొక్క ఉద్యోగుల ప్రాణాలను, కార్మికుల యొక్క ప్రాణాలను బలిగొనొద్దని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మరి వారికి సంబంధించినటువంటి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ కుటుంబంలో ఉద్యోగాన్ని కూడా కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆర్టీసీ కార్మికులు వీధిన పడి వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం వాళ్ళు సమ్మె చేస్తుంటే వీళ్ళు ప్రజాపాలన ఈలో 7వ గ్యారంటీ కింద ఇచ్చిన ప్రజాపాలన సమ్మె చేసే హక్కును కూడా వాళ్ళే అంచివేయడం చాలా దుర్మార్గం. నిన్న ఒక ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మాహుతి చెంది తమ డిమాండ్లు ఎంత ఖచ్చితంగా అవసరమో ఆర్టీసీ లోకానికి అనే విషయాన్ని కూడా ప్రభుత్వానికి నివేదించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించకుండా ఇంత నిరంకుశంగా ప్రవర్తించడాన్ని మా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ సిద్దిపేట కార్యకర్తలందరూ కూడా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యమిస్తున్న ఈ సమ్మెకు సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు నిన్న ఆత్మాహుతి చేసుకున్నటువంటి శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాల్సిందిగా తెలియజేస్తూ మన ఆర్టీసీ కార్మికులందరితో బాసటగా మా బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట తరపున కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి తద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి ఆర్టీసీ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లు వెంటనే ప్రకటించాలి. ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం విలీనం చేస్తూ మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేసింది. వెంటనే ఈ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ అపాయింటెడ్ డే వెంటనే ప్రకటించాలి. పీఆర్సీని పెంచాలి. వాళ్ళ 32 డిమాండ్లలో కేవలం 3 డిమాండ్ల జటిలమై ఉన్నాయి. ఆ డిమాండ్ల కోసం వాళ్ళు సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఇంకా కొన్ని ప్రాణాలు పోకుండా ముందే ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి అపాయింటెడ్ డేను ప్రకటించాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకమైన ఉదాసీన వైఖరి ఉంటే మేము ఆర్టీసీ కార్మికుల ప్రత్యక్ష సమ్మెలో కూడా భారత రాష్ట్ర సమితి పాల్గొంటుందని, ఆర్టీసీ కార్మికులకు అంతటా అండగా నిలుస్తాయని చెప్పి హరీష్ రావు గారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.